హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎం విలాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మినప సుండి ఉండలు. రుచి గురించి చెప్పనవసరం లేదు, తెలుగు వారికి ఎంతో ఎంతో స్పెషల్ అయిన వంటకం సున్ని ఉండలు. ఇది ముఖ్యంగా మగవారికి ఎంతో హెల్దీ పెంచడానికి, పాత రోజుల్లో పెళ్ళి వయసు వచ్చిన వారికి ఇది కంపల్సరీగా పెట్టేవారు. మినప సున్ని ఉండలు మన పాతకాలంలో నుంచే ఇది చాలా సాంప్రదాయమైన పిండి వంట. ఒకటి తింటే ఇంకా ఇంకా తినాలని పిస్తూనే ఉంటుంది. నేను ఒక బాండిలి పెట్టుకొని దాంట్లో మినప గుళ్ళు, 1 కప్పు పొట్టు మినప పప్పు, 1 కప్పు 2 టీ కప్పులు మినపప్పు వేశాను. ఇందులోని కాసంత నెయ్యి కూడా వేసి బాగా వేయించుకున్నాను. అవి బాగా వేగిన తర్వాత 1 గుప్పెడంత బియ్యం వేశాను. అవి బాగా వేగేసిన తర్వాత ఇది మనం మాత్రం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఎందుకంటే ఇవి చల్లారితే మిక్సీ పట్టుకుంటే బాగుంటుందని. అందుకని అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నాను. ప్లేట్లో చూశారు కదా, ప్లేట్లో ఇలా వేసాను. చూడండి ఎంత బాగా వేగాయో, బాగా రెడ్గా వచ్చాయి. మిక్సీ బౌల్లో తీసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే కొన్ని యాలక్కాయలు వేసాను. యాలక్కాయలు వేసి మళ్ళీ మిక్సీ పట్టాను. అప్పుడు బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇందులోనే ఎంతైతే మినపప్పు తీసుకున్నానో అంత బెల్లం కూడా బాగా తురుముకొని వేసుకున్నాను. దీన్ని కూడా నేను మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేస్తే బాగా పేస్ట్ లాగా మెత్తగా కొంచెం బాగా కలిసిపోతుందని మిక్సీ పట్టేసాను. కొంచెం తక్కువే కదా, మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ 2 కలిపి వేసేసాను. ఇందులో నెయ్యి పోసి కలుపుకుంటే బాగుంటుంది. ఉండలు రావడానికి నెయ్యి పోసుకోవాలి కదా, అందుకని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్లో నేను నెయ్యి కాగబెట్టుకుంటున్నాను. ఇవి గుంటలాదేసి పోసుకుంటే ఎటు ఇటు పొంగిపోకుండా ఉంటుందని అలా చేసుకున్నాను. నాకు ఈ పిండే తినాలనిపించిందండి. మళ్ళీ వేసుకొని అది నెయ్యి కాగిన దాన్ని నేను ఆ ప్లేట్లో పోసాను అన్నమాట. ఇప్పుడు నేను ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు కలుపుకోవాలి. అందుకని చేయి పెడితే కాలుతుందని స్పూన్ తోటే నేను బాగా మిక్స్ చేస్తున్నాను. ఇదంతా బాగా కలిపి బాగా మనం ఉండలు చేసుకోవడానికి వీలుగా మనకి ఉంటుందన్నమాట. అందుకని నేను దీన్ని బాగా మిక్స్ చేసేసాను. ఉండలు లేకుండా మొత్తం కలిసిపోయేటట్టుగా. యాలకులు కూడా దాంట్లోనే వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. అందులో వేపినప్పుడు నెయ్యి వేసాము, మళ్ళీ ఉండలు కట్టుకోవడానికి నెయ్యి వేసాము. చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నెయ్యి బాగా మంచి స్మెల్ వస్తుంది. అందులో ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. బాగుంది కూడా. ఒక్కటి తినాలంటే ఇంకా ఇంకా తినాలి అని అనిపిస్తుంది. ఇలాగా అది కొంచెం చల్లారక ముందే అది మనం ఉండలుగా చేసుకోవాలి. అది చల్లారిపోయిందంటే మనకి ఉండలు అనేది కట్టదనమాట. అందుకని ఇప్పుడే మనం ఉండలు కట్టేసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడే. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంట్లో చేసుకుంటే ఏ వంట అయినా చాలా బాగుంటుంది. మనం ఇది బయట కొనాలంటే వాళ్ళు ఇంత నెయ్యి వేయరు, డాల్డా వేస్తారు, అంత రుచి ఉండదు. చేస్తే 10 మినిట్స్లోనే మన వంట మనకి ప్రిపేర్ అవుతుంది. చూశారు కదండి. ఇవి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీరు కూడా మీ ఇంట్లో వారికి మంచి హెల్తీ ఫుడ్ని పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.